హాయ్ గాయ్స్, ఇప్పుడు అరకు అంటే మనందరికీ తెలిసింది ఏంటంటే టూరిజం అనుకుంటారు. అరకులో ఉండే పీపుల్, అరకు ట్రైబల్ పీపుల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఈ విలేజ్ పేరు బుర్రా నిమ్మిమామిడి కదమ్మా? బుర్రా నిమ్మిమామిడి. ఓకే, మనం అందరూ బుర్రా కేవ్స్ అంటాం గాయ్స్. ఇక్కడ ఓన్లీ టూరిజం స్పాటే కాదు, ఇక్కడ ఉండే విలేజ్ పీపుల్ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం రండి. బొర్రా నిమ్మిమామిడి అండి. ఓకే, బొర్రా నిమ్మిమామిడి, బొర్రా కేవీస్ అని అంటారు దీనికి. ఇక్కడ విలేజ్ అంటే ఇది బొర్రా నిమ్మిమామిడి. మేము ఇక్కడ 82 నుండి ఇక్కడ ఉన్నాము. అడవి ప్రాంతం కాబట్టి కొండల్లోని మేము వ్యవసాయం చేసుకొని ఇలాగ ఉంటాము. ఇక్కడ టూరిజం ఆ తర్వాత వచ్చింది. మీరు వచ్చినప్పటికి 1982కి మీకు టూరిజం అనేది ఉందా లేదా? లేదు, అప్పుడు బొర్రా గృహాలని ఉండింది. ఇక్కడ బొర్రా గృహాలని ఉండింది. ఆ డెవలప్మెంట్ కూడా అప్పుడు లేదు. ఇక్కడ కొండ ప్రాంతం కాబట్టి అందరం మనం ఏజెన్సీ వాళ్ళు కాబట్టి ఇక్కడ తెలుగు కొద్దిగా వస్తుంది. ఒడియా తోటి మాట్లాడతాము. కొండలోని పారలు తీసి గుణపలు తీసి తవ్వుకొని వ్యవసాయం పండించడం. సామలు, సోళ్ళు, మరి ఇవి ధాన్యాలు కూడా, మెట్టు ధాన్యాలు ఇవన్నీ పండిస్తారు. హాస్పిటల్ ఇవి అయితే అనంతగిరిలో ఉంటది. ఇల్లు చూపెడతారు ఒకసారి? ఇదే మా ఇల్లు. చిన్న గూడెలాగా ఉంటది. మా పిల్లలు మేము ఇక్కడే ఉంటున్నాము. ఈ గుడిసె దగ్గర రండి చూపిస్తాను, చూద్దాం. ఇలాగ ఉంటదండి మా ఇల్లు. ఇలాగ ఉంటది. మా ఇల్లు ఇలాగ ఉంటది. ఇదే మా ఇల్లు. రండి లోనకి రండి. బయటన ఇలాగా వాటర్ ఇలాగ వస్తుందండి. బాత్రూమ్స్ ఇవేమో బట్టలు ఉతుక్కోవడానికి. ఇలా చెట్లు పుట్టలు ఇలాగ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి.